నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్ కెనాల్ కట్ట తెగిపోయింది. దీంతో కాలనీలోకి వచ్చి చేరింది నీరు. ఆర్మూరు పట్టణ కేంద్రంలోనే జర్నలిస్ట్ కాలనీకి ఆనుకొని ఉన్న నిజాం సాగర్ కెనాల్ కట్ట ఉంది. అయితే ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు ఆరోపణ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్ కెనాల్ కట్ట తెగిపోయింది. దీంతో కాలనీలోకి వచ్చి చేరింది నీరు. ఆర్మూరు పట్టణ కేంద్రంలోనే జర్నలిస్ట్ కాలనీకి ఆనుకొని నిజాం సాగర్ కెనాల్ కట్ట ఉంది. అయితే ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు ఆరోపణ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్ కెనాల్ కట్ట తెగిపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, నిజాం సాగర్ కెనాల్ కట్ట తెగిపోయింది, దీనికి సంబంధించిన కారణాలేంటి? నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిజాం సాగర్ సంబంధించిన కెనాల్ కట్ట తెగడంతో అక్కడ స్థానికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. అర్ధరాత్రి జరిగిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారని చెప్పుకోవచ్చు. కాలనీలో మొత్తం నీరంతా కూడా వచ్చి చేరింది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీకి ఆనుకొని ఉన్న నిజాం సాగర్ కెనాల్ కట్ట ఒకసారిగా తెగిపడింది. దీంతో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడ స్థానికులంతా కూడా ఉలిక్కిపడ్డారు. ఇళ్లలోకి వచ్చిన నీరు ఏదైతే ఉందో ఆ నీరు అంతా కూడా పంపించేందుకు అక్కడ కాలనీవాసులంతా కూడా ప్రయత్నిస్తున్నారు. ఇల్లు వదిలి ప్రస్తుతానికైతే అర్ధరాత్రి ఇల్లు వదిలి బయటకు రావడం జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితి నిలకడగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఖాళీ నీరు వచ్చి అక్కడ చేరుకుంది. కేవలం ఇరిగేషన్ సంబంధించిన కెనాల్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడికి అప్పుడు కట్టిన కెనాల్ కట్ట ఏదైతుందో దాని నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ పరిస్థితి నిలకడ, ఎక్కడ కూడా ప్రాణాపాయ పరిస్థితి ఎక్కడ కూడా జరగలేదు. ప్రస్తుతానికైతే నీరు అంతా చేరింది. అక్కడికి సంబంధించిన అధికారులంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. సహాయక చర్యలు చేపడుతున్నారు. అక్కడ నీరంతా కూడా తరలించేందుకు అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అర్ధరాత్రి జరిగింది కాబట్టి ఈ ఘటన ఒక్కసారిగా నీరు ఎక్కువ అంటే కెనాల్ కట్ట తెగడంతో నీరు ఎక్కువగా వస్తుందనే కోణంలో భయపడ్డారు స్థానికులంతా కూడా. కానీ అలా చెప్పండి రాజేష్, తెగిపోయిన ఈ కెనాల్ కట్టకు ఏమైనా మరమ్మతులు చేపడుతున్నారా అధికారులు? అంటే అర్ధరాత్రి జరిగిన ఘటనతో ఒక్కసారి తెల్లవారుజామున అయ్యాక నీరంతా కూడా ఒక్కొక్కసారి ఆ ఫ్లోయింగ్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎక్కడెక్కడ నీరు ఉందో అక్కడ అంతా నిలిచిపోయిన నీరంతా కూడా దాన్ని తరలించే కోణంలో అధికారులు అంతా నిమగ్నం అయ్యారు. ప్రస్తుతానికి అధికారులు అంతా అక్కడ చేరుకున్నారు. నీరంతా ఇక్కడ చెట్లు మొత్తం కొట్టుకుపోవడంతో అక్కడ జేసీబీ సహాయంతో అక్కడ చెట్లన్నీ కూడా తొలగిస్తున్నారు. నీరంతా కూడా తరలించే ప్రయత్నం అక్కడ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. సప్లై